అందరికీ వందనాలండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ప్రియా దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో ఈ మాట మనం చదివాం. కొంతమంది వారు కష్టపడకుండా ఇతరులను దోచుకొని, ఇతరులతో ఆక్రమించుకొని, ఇతరులను మోసం చేస్తూ సంపాదించే వ్యక్తులు ఉంటూ ఉంటారు. అట్టివారు కొంతకాలం బాగున్నప్పటికీ ఏదో ఒక రోజున వారు ఆ ఫలము అనుభవించక తప్పదు. అయితే ఏ కష్టము చేసినను లాభమే కలుగును అంటుంది వాక్యం. నువ్వు ఏదైతే కష్టపడతావో, కొంతమంది ఖాళీగా ఉండడానికి ఇష్టపడరండి. నేను చాలామందిని చూస్తూ ఉంటాను. వృద్ధాప్యం వచ్చినా వారు కష్టపడుతూనే ఉంటారు, కానీ ఖాళీగా ఉండడానికి మాత్రం ఇష్టపడరు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడూ కూడా సమయమును వృధా గడపకూడదు. మన సమయాన్ని దేవునితో గడపాలి. లేదా సమయం ఉన్నదంటే కష్టపడాలి. ఖాళీగా మాత్రం ఉండకూడదండి. కొంతమంది సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది అయితే కష్టపడుతూ ఉంటారు. ఒకరి మీద ఆధారపడరు, ఒకరి దగ్గర చేయి చాపరు. దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే చాలు, నేను కష్టపడితే ఓపికను దేవుడు నాకు ఇస్తే చాలు, దేవుడు నన్ను దీవిస్తే చాలు అనుకుని తమకు తాముగా కష్టపడుతూ లాభము సంపాదించుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు. కొంతమంది ఒకవేళ ఉద్యోగాలు లేని వారు రోజువారీ కూలి పని, ఇంకొంతమంది విదేశాలు వెళ్ళి కష్టపడటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని వాక్యము ఈరోజు మనతో మాట్లాడు. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ కష్టం చేసినా నీకు అందులో లాభము కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగో ఆశీర్వదింపబడుదురు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించేదవు. నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించేదవు అంటే అర్థం ఏంటండి? మన కష్టానికి దేవుని యొక్క సహాయం కావాలి. తప్పకుండా వారు దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. కనుక ఉదయకాల సమయంలో నీ కష్టమునకు దేవుడు తోడయుండును గాక. నీ కష్టమును దేవుడు ఆశీర్వదించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండి, ఈరోజు నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించి, ఈరోజు అంతా సంతోషంగా ఉండలాగా మీ సన్నిధి తోడు నీ బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.